ఈరోజు 6వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాల్లో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. 2025-26 బడ్జెట్ గ్రాంట్లు ఉభయ సభల ముందు వివిధ శాఖల మంత్రులు ఉంచనున్నారు. శాసనసభలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు ప్రవేశపెట్టనున్నారు. ఇక శాసన మండలిలో 2025-26 బడ్జెట్పై చర్చించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనవుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్తో ఈ రోజు శాసనసభ మండలి సమావేశాలు ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు 6వ రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు శాసనసభ 9 గంటలకు, అలాగే శాసన మండలి ఉదయం 10 గంటలకు శాసన మండలి సభ ప్రారంభమవుతుంది. అయితే ఈ రెండు సభల్లో కూడా ఈరోజు మొదటగా సభ్యులు వివిధ అంశాలపై లేవనెత్తే ప్రశ్నోత్తరాలకు కూడా ఆయా శాఖల మంత్రులు కూడా సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే శాసనసభ సాఫీగా కొనసాగుతున్న శాసన మండలి మటుకు ఆటాడుగా ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య కూడా మాటయుద్ధం కొనసాగుతుంది. ఈ రోజు కూడా శాసన మండలి హాటాడుగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కూడా ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపైన కూడా ఈరోజు రెండు సభలో కూడా కొద్దిగా వాదోపవాదాలు చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధాన దృష్టి ఈరోజు శాసనసభలో కూడా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కావచ్చు, అలాగే ప్రైవేట్ గోదాంలో పీడీఎస్ బియ్యం దొరకడము తదితర అంశాలపైన, అలాగే ఉక్కు కర్మాగారము, రైతుల ఆత్మహత్యలు, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం తదితర అంశాలపైన కూడా శాసనసభలో సభ్యులు లేవనెత్తే ప్రశ్నలు కూడా ఆయా శాఖల మంత్రులు సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శాసన మండలి కూడా వివిధ అంశాలపైన కూడా సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, అలాగే ఉద్యోగులకు కొత్త పిఆర్సీ, పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన సమస్యలు, అలాగే విద్యార్థుల ఆత్మహత్యలు తదితర అంశాలపైన కూడా శాసన మండలి కూడా ఈరోజు సభ్యులు అడిగే ప్రశ్నలకు కూడా ఆయా శాఖల మంత్రులు సమాధానించే అవకాశం ఉంటుంది. అలాగే శాసన మండలిలో ఈరోజు కూడా బడ్జెట్ పై 2025-2026 సంబంధించి కూడా బడ్జెట్ పై కూడా చర్చ కొనసాగే అవకాశం ఉంటుంది. మొత్తం తీసుకున్న మటుకు ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశాల మటుకు శాసన మండలిలో కొద్దిగా వైసీపీ సభ్యుల మధ్య, అలాగే కూటమి సభ్యుల మధ్య కూడా వాదోపవాదాలు వాడివిడిగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.